దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. గత దినములన్నిట్లో కూడా దేవుడు తన యొక్క ఉచితమైన కృప, ఆయన కనికరం మనందరికీ ఆయన చూపిస్తున్నాడు. గత దినాలలో నేను మాట్లాడుచున్న ప్రతి చోట అద్భుతమైన దేవుని గురించి నేను ప్రస్తావిస్తూ వచ్చా. ఈరోజు కూడా ఆ అద్భుతమైన దేవుడు మనందరి ఎడల ఎలాగ ఉన్నాడో, ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు అన్నది ఈ ఉదయకాలం మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కనుక ఈరోజు దేవుని వాక్యము కొరకే మీ హృదయములను దేవుడు తెరుచును గాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలకు, అలాగే కూర్చుని వింటున్న మీకు దేవుడు దీవించాలని, మీ ఆత్మలను బలపరచాలని నేను మనసారా కోరుకుంటూ దేవుని సన్నిధిలో ఆత్మావేశంతో ప్రేరణతో మీ ముందు నిలబడడానికి దేవుడు నన్ను బలపరిచినందుకే నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క చేతిలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్. నా చేతిలో ఈ మైక్ ఎలా ఉందో దేవుని చేతిలో నేను అలాంటి వాడను, ఒక మౌత్ పీస్ మాత్రమే. కనుక నన్ను వెంబడెన్స్ కండి, లేకపోతే నన్ను ఫాలో అవ్వకండి. నేను ఫాలో అయ్యేది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఆయన వాక్యాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకా గ్రంథానికి వద్దాం. 7వ అధ్యాయము 1-6 వచనాలు. ఈరోజు వాక్య ధ్యానము కొరకే దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 1-6 వచనాలు మనం చూద్దాం. వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్లు పెరిగి ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్లు గల ఒకటినో లేకపోయెను, నా ప్రాణముకి ఇష్టమైన ఒక కొత్త అంజూర పండైనను లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునో లేడు. అందరూ ప్రాణహాని చేయుటకే పొంచియుండు వారే. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును, 2 చేతులతోనూ కీడు చేయి పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగు వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచి కంటెను ముండ్లుగా నుందురు. నీ విరోధులగుదురు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడా, చదవబడిన వాక్య భాగము నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారం లాగున సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకా గ్రంథములో కనబడుతున్న దేశ పరిస్థితి, దేశములో ఈ పరిస్థితి ఉంది అని భక్తుడైన మీకా ప్రవచించి మాట్లాడుతున్నాడు. అదే స్థితి ఈనాటి దేశాలలో కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈరోజు మన దేశము గొప్ప దేశమని, ఈరోజు ఆయా దేశాలు మా దేశము గొప్పదని ఈరోజు అతిశయించి భావించేవారు లేకపోలేదు. దేశాలలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. దేశాలను బాగు చేయాలని కోరుకునేవారు ఉన్నారు, దేశంలో ఉన్న వారిని నాశనం చేయాలని ఈరోజు కోరుకునేవారు లేకపోలేదు. ఈరోజు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళి నాశనము ఒడిగట్టేటువంటి దుస్థితి, అలాగే మరొక దేశం నుండి మరొక దేశాన్ని నాశనము చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు దుష్ట జనాంగములో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది ఒక వంతు అయితే దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని మనం చూస్తే, మీకా గ్రంథములో భక్తుడైనటువంటి ప్రవక్త అయిన మీకా ప్రవచించిన ఈ ప్రవచనాలలో ఆ కాలంలో కూడా ఆ దేశ స్థితి, ఆ దేశ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆనాటి దినాలలో ఉన్న పరిస్థితి ఈనాటి దినాలలో కూడా మరి ఎక్కువగా కనబడుతుంది అన్నది పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయం 1-6 వచనాలు మీరు చూస్తే,
ఈ వచనాలలో కనబడుతుంది ఏంటంటే దేశములో క్షేమము లేని పరిస్థితి కనబడుతుంది. దేశములో కరువు, దేశములో నానా రకములైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేశభక్తులు ఎంతోమంది దేశాన్ని బాగు చేయడానికి అనేక రీతిలుగా వారి యొక్క సామర్థ్యముతో, వారి బుద్ధితో, వారి జ్ఞానముతో అనేక రకాలుగా వారు ముందుకు పరిగెడుతున్నారు. కానీ వారు జయించలేకపోతున్నారు. వారి యొక్క తపస్సు, వారి యొక్క జ్ఞానము, వారి యొక్క పట్టుదల ఏమాత్రము పనిచేయడం లేదు. ఒక దేశం బాగుపడాలి అంటే అది దేవుని వలనే సాధ్యము. ఒక రాజ్యం బాగుపడాలంటే అది దేవుని వలనే సాధ్యం. ఈరోజు దేవుడు బాగు చేసి మంచిగా అనుగ్రహించినటువంటి దేశాలలో ఈరోజు మనుష్యులు వారి సొంత సబుద్ధి నిర్ణయాలకు పోతూ ఈరోజు రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, ఈరోజు పట్టణాలే కాదు, గ్రామాలే కాదు, ఈరోజు ప్రతి చోట ఈ నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. గమనించాలి. మీకా గ్రంథములో ప్రస్తావించినటువంటి ఆ దేశ పరిస్థితి ఎలా ఉందంటే కరువు ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. మొట్టమొదటిగా ఒక్క పండైనను ద్రాక్ష తోటలో, ఒక్క పండైనను అంజూరపు తోటలో లేవో. ప్రియులారా, ఈ ఉదయకాలము నా మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, సంఘాలైతే బలంగా ఉన్నాయి, వేల సంఖ్యలో జనాలు కూడుకునే వారు ఉన్నారు. ఈరోజు మందిరాలను మంచి పటిష్టంగా లేటెస్ట్ ఆర్కిటెక్చర్తో వేల కోట్లు ఖర్చు పెట్టి మందిరాలు కడుతున్నారు. కానీ ఆ మందిరాలలోకి వెళ్ళి ఆరాధించేవారు దేవునికి ఒక ఫలభరితముగా దేవునికి మహిమపరిచేవారుగా ఈరోజు లేకపోవడం చాలా నిరాశ, విచారం. అందుకే ఈ ఉదయకాలము దేవుని బిడ్డలైన మనం గమనించాలి. ఒక దుప్పి నీటి వాగుల కొరకు పరిగెడుతున్నట్లుగా యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని సంఘము ఎక్కడ వారి యొక్క ఆత్మీయ జీవితాలకు దాహము, ఆకలి తీరుతుందో, ఎక్కడ వారు నాటబడితే ఫలాభివృద్ధి కలుగుతారో ఆ స్థలాలకు పరిగెత్తడమో దేవుని బిడ్డల యొక్క బాధ్యత అనేది ఈ ఉదయకాలం నేను తెలియజేస్తున్నాను. ఆత్మ నడిపింపు లేని సంఘాలలో నుండి వెడలిపోవాలి. ఆత్మ నడిపింపు లేని సంఘాలలో నుండి మీరు బయటికి రావాలి. సిద్ధాంతాలను అనుసరించలేని సంఘాల నుండి బయటికి రావాలి. పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వలేని సంఘాల్లో నుండి బయటికి రావాలి. దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేని సంఘముల్లో నుండి మీరు బయటికి రావాలి. దేవుని యొక్క వేదాంతాన్ని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక ఆ అద్భుతమైన సిద్ధాంతాన్ని ఆచరించని సంఘాలు, మందిరాల్లో నుండి దేవుని బిడ్డలు బయటికి రావాలి. ఈరోజు ప్రతి మందిరములోనూ, ప్రతి ఆ దేవాలయములోనూ దేవునిని ఆరాధించేవారు అనేకులు కూడా వాక్యానుసారముగా కాక శరీరానుసారముగానో, వ్యామోహాలతోనో, పదవులతోనో, కక్షలతోనో ఐక్యత లేక, సమాధానము లేక ఈరోజు నడుస్తున్న తంతుని ఈరోజు మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాంటి సంఘాలలో మీరు ఇంకా ఉండి ఆరాధిస్తున్నారంటే మీరు పరలోకానికి వెళ్ళరు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, మా గొప్ప సంఘం అని మీరు అనుకుంటున్నారే కానీ ఆత్మదేవుని ఆరాధించే వారుగా కనబడుతున్నారా? పరిశుద్ధాత్మ ద్వారా నింపబడే వారు మీ సంఘములో కనబడుతున్నారా? దేవుని యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే వారుగా ఈరోజు ఉన్నారా? ఈరోజు వేల సంఖ్యలో నా మందిరంలో ఉంటున్నారు అని మీరు అంటున్నారే కానీ ఎంతమంది ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు అక్కడ కనబడుతున్నారు? ఈరోజు లబ్ధి కొరకో, లాభాల కొరకో, ఆశల కొరకో, దేవుని యొక్క కార్యాల కొరకో పరుగులెత్తేవారే కానీ ఆత్మలను బాగు చేసుకునేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఎన్ని మందిరాలు ఉన్నా, ఎన్ని దైవజనులు ఉన్నా, ఎంత రకముగా దేవుని యొక్క వార్తలు జరుగుతున్నా, ఈరోజు సంఘాలు దేవునిలో ఎలా ఉన్నాయంటే ఒక్క ఫలమైనను కనబడలేని సంఘాలుగా కనబడతా ఉన్నాయి. ఈరోజు ఈ మాట వింటున్నా, ఈ వీక్షిస్తున్నదా దేవుని ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట ద్వారా, ఆయన రక్షణ ద్వారా, ఆయన తోటలో, ఆయన యొక్క సంఘములో నువ్వు నాటబడితే నీవు దేవునికి ఫలభరితముగా ఉండాలి. నీ కుటుంబం ఫలభరితంగా ఉండాలి. నీ పిల్లలు ఫలభరితంగా ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో నీ యొక్క ఆత్మీయ జీవితము ఒక ఫలభరితముగా కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు.
ఈరోజు లోకములో, దేశములో భక్తి పరులు ఎక్కువయ్యారు. నానా రకములైనటువంటి భక్తిని ఆచరించేవారు ఈరోజు ఎక్కువయ్యారు. ప్రతి చోట భక్తి పరులే కనబడుతున్నారు, కానీ వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి అణువణువున వారి బ్రతుకంతా కూడా ఫలము లేనట్టుగానే కనబడుతుంది. తీపిగా, మధురంగా ఇతరులకు, ఇరుగు పొరుగు వారికి, సమాజానికి, కుటుంబంలో ఉన్న వారికి వారు ఒక మధురమైన ఫలములుగా ఉండకపోవడము చాలా విచారంగా ఉంది ప్రియులారా. దేవుడు నాటిన ప్రతి విత్తనము ఆయన ఫలభరితంగా చేస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలు ఆయన ద్వారా నాటబడిన విత్తనముల వలె వాక్యము ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా మీరు నాటబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మా సంఘము గొప్ప అంటున్నావు, కానీ ఐక్యత లేని సంఘములో నీవు దేవుని రాజ్యము చేరగలవా? మా చర్చ్ గొప్ప, మా మందిరము గొప్ప, కానీ దేవుని ఆత్మ కార్యాలు అక్కడ ఉన్నాయా? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అక్కడ కనబడుతుందా? దేవుని యొక్క నామానికి మహిమపరిచేటువంటి బిడ్డలు ఈరోజు కనబడుతున్నారా? గమనించాలి. మీకా గ్రంథములో ప్రస్తావించినటువంటి ఈ మాట, దేశములో క్షామము కనబడుతుంది. ఈరోజు మన దేశంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది ప్రియులరా. ఆరాధించేవారు కొద్దిమందే, దేవునికి భయపడేవారు కొద్దిమందే, దేవుణ్ణి గణపరిచేవారు కొద్దిమందే. ఈరోజు ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అనేకమైన వాటిని వారు పొందుకోవాలని ఆశపడుతున్నారే తప్ప ఈరోజు దేవుని కొరకు వాడబడాలి, నా దేవుడు నన్ను రక్షించాడు, నన్ను పాపము నుండి, శాపము నుండి విడుదల చేశాడు కనుక నమ్మని ప్రజలు, నమ్మని సభ్యులు, కుటుంబములో నమ్మని ప్రజలు వారి గ్రామాలలో, నమ్మని ప్రజలు వారి గృహాలలో జీవిస్తున్నప్పటికీ యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన ద్వారా మేలు పొంది క్షమించబడిన వారు కూడా ఆ యేసు గురించి చెప్పలేని దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్న ప్రజలు ఈరోజు దేవుని సంఘాలలో ఉన్నారు ప్రియులారా. వాక్యం చెప్తుంది, భక్తుడైన పౌలు అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించని యెడల నాకు శ్రమ, నీకు శ్రమ, మనందరికీ శ్రమ. ఈరోజు శ్రమల కాలములో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. మీకా గ్రంథములో ప్రస్తావించబడిన ప్రవచన లేఖన భాగాలు దేశములో ప్రియులారా భౌతికంగా, ఆత్మీయంగా కరువే ఏర్పడింది. ఈరోజు అణువణువున దేవుని యొక్క ప్రత్యక్షత కావాలని అనేక మంది అడుగులు వేస్తూ ఉన్నారు, కానీ దేవుడు ప్రతి చోట ఆయన ఎవరో ఏమయ్యన్నాడో తనకు తాను ప్రత్యక్షపరచుకోవడానికి తన యొక్క మాటను, తన స్వరమును ఆయన వెల్లడిపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అంటే ఏదో మనం అద్భుతాలను అనుభవించి మళ్ళా మన యొక్క జీవితాన్ని లోకములో పాప శాపకరమైన జీవితాల్లో నడిపించబడ్డానికి కాదు. ఆయన అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంటే ఆయనకు నీకు ఒక రిలేషన్, ఒక సంబంధము ఏర్పడాలి. ఆయనకు నీకు ఒక అద్భుతమైన విశ్వాసం ఏర్పడాలి. ఆయనకు నీకు ఒక ఆత్మీయమైన అన్యోన్య సహవాసం ఏర్పడాలి. ఒకసారి నీకు, నీ భర్తకు, భార్యకు మ్యారేజ్ అయిన తర్వాత, వివాహమైన తర్వాత వారి యొక్క అన్యోన్య సహవాసము ద్వారా ఏ విధంగా కొనసాగించబడతారో అదే రీతిగా అంతకంటే ఎక్కువగా నీవు ప్రభుని ఒకసారి రక్షకుడుగా అంగీకరించాక నీవు ఆయనతో ఆ అద్భుతమైన సహవాసాన్ని కొనసాగించాలి. దేవునితో సహవాసము చేయని వాడు ప్రియులారా, వాడు దుష్టుడితో సహవాసం చేస్తున్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకే దేవుని బిడ్డలు దుష్టుల సహవాసము నుండి, కీర్తన 1:1 నీవు ఎవరితో చేయాలి సహవాసం? ఎయిదర్ విత్ గాడ్ ఆర్ విత్ వికెడ్. దేవునితో సహవాసము చేయని వాడు దుష్టులతో సహవాసము చేయవాడు. దేవునికి ప్రార్థించలేని వాడు లోకములో సొనుక్కొని బ్రతికేవాడు. దేవుని యొక్క మాట విననివాడు లోకములో చెప్పుడు మాటలు వినేవాడు. దేవుని యొక్క మాటను లోబడనివాడు లోకములో ఆచారాలకు లోబడినవాడు. ఈ తారతమ్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవుని యొక్క తోటలో ఒక మంచి ద్రాక్ష పండుగ, ఒక మంచి అంజూరపు పండుగ నువ్వు వెదగగలుగుతావు. మీకా గ్రంథంలో ప్రస్తావించబడిన ఈ మాటలు, దేశములో ఏమి లేదు, తోటలో ద్రాక్ష పళ్ళు లేవు, అంజూరపు పళ్ళు లేవు. దేవునికి కావలసింది ఫలములు.
నువ్వు కష్టపడుతున్నావంటే ఫలమును చూడాలి. నీ కష్టార్జితము నీవు చెమటూరుస్తున్నావంటే అక్కడ కష్టార్జితం కనబడాలి. నీవు దేవుని సన్నిధిలో నీవు ప్రయాసపడుతున్నావంటే, పాట పాడుతున్నావంటే, ఆరాధిస్తున్నావంటే, దేవునిని మహిమపరుస్తున్నావంటే నీ యొక్క ప్రతిఫలము దేవుడిచ్చివాడు. ఆ ప్రతిఫలము పొందే నువ్వు బయటికి పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చర్చ అనగా ఆచారముతోనూ సాంప్రదాయంగా పోయేది కాదు ప్రియులారా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావంటే అది ముగించి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు నా దేవుడు నన్ను దీవించాడు అన్న నమ్మకంతో నువ్వు ఇంటికి వెళ్ళగలిగితే నీకు ఆశీర్వాదం. ఆమేన్. ఇలాంటి నమ్మకంతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చిపోతే నా దేవుడు నీకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆచారంతో కాదు, మనుషులను బట్టి కాదు, లేక పదవి వ్యామోహాలను బట్టి కాదు, అదేదో ఆశించి కాదు, స్వార్థంతో కాదు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేదే. నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే నీ పక్క వారు అభిషేకించబడుతున్నప్పుడు నేను అభిషేకించబడాలి అన్న మనస్సు నీలోనికి రావాలి. ప్రభువా, నా ప్రక్క వారిని నువ్వు తాకుచున్నప్పుడు నాకు కూడా ఆ తాకిడి కావాలి ప్రభువా. నేను ఈ వైహిక విచారములో నుండి బయటికి పడాలి. నేను ప్రార్థించే వారితో ఏకీభవిస్తున్నప్పుడు నా బంధకములో నేను విడుదల పొందాలి. నేను ఆరాధించే వారితో ఏకీభవించుచున్నప్పుడు నాలో ఉన్నటువంటి నూతన మార్పు అనేది నీలోనికి రావాలి ప్రభువా. ఇలాంటి ఆలోచన, ఇలాంటి అద్భుతమైన సమర్పణతో దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు పనిచేయవాడై ఉన్నాడు. మొఖాలు చూపించుకోవడానికి కాదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇకపోతే ఈ అధ్యాయములో 1 నుంచి 6వ వచనంలో మనం చదివింది రెండవది ఏంటంటే ఒక్క భక్తుడైనా దేశములో లేడు అన్న మాట ప్రస్తావించబడుతుంది. ఒక్క భక్తుడైనా దేశములో లేడు. అయ్యా, భక్తులు లేరా? చూడండి, ఉదయకాలమే రండి, అనేక మంది భక్తులు కనబడుతున్నారు. నూతుల దగ్గర, కొలాయిల దగ్గర, బోరింగుల దగ్గర, గుడుల దగ్గర, గోపురాల దగ్గర, దేవాలయాల దగ్గర అనేక మంది భక్తులు కనబడుతున్నారు. ఈ భక్తులందరూ ఎవరు భక్తులు? వీళ్ళంతా దేశాన్ని బాగు చేయడానికే. ఈ భక్తులందరూ కూడా నాశనం చేయడానికే. ఈ భక్తులందరూ కూడా వ్యసనాలను పెంచటానికి, ఈ భక్తులందరూ కూడా దుర్మార్గాన్ని పెంచటానికే ఈ భక్తులు తప్ప మేలు చేయటానికి ఏ భక్తుడు లేడు. వాక్యం చెప్తుంది, దేశములో ఒక్క భక్తుడు లేడు. భక్తుడైన పౌలు అదే వేదన పడుతున్నాడు. ఆయన అనేక స్థలాలకు వెళ్ళి దేవుని కొరకు అనేక మందిని భక్తులుగా చేయాలి, ప్రార్థనా పరులుగా చేయాలి, విశ్వాసపరులుగా చేయాలి, దేవుని కొరకు వాడబడేవారుగా చేయాలి. వారు దేవుని కొరకు నిలబడాలి. ఒక టెంట్ పోలు వలె, ఒక ఫ్లాగ్ వలె, నిస్సి ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, దేవుడు ఒక ధ్వజమై ఉన్నాడు అని, నేను దేవునికి ఒక ధ్వజమై ఉన్నానని ఈరోజు దేవుని ప్రజలు అలాంటి భక్తిలోకి రావాలి. ఈరోజు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమండి, మన యొక్క ఐహిక విచారాలు ఎక్కువైపోయాయి, మన యొక్క మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి. ప్రభువుకు నమ్మకం ముందు అదే పరిస్థితి, ప్రభువుని నమ్మిన తర్వాత అదే పరిస్థితిలో ఈరోజు మనం దిగజారిపోతున్నాం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఎలాంటి నులివెచ్చని స్థితిలో ఉన్నా గమనించు, నీవు దేవుని ద్వారా ఒక విత్తనము వలె ఆయన సంఘం అనే తోటలో నీవు నాటబడిన తర్వాత నీవు మొలకెత్తాలి, నీవు ఫలించాలి, నీవు మహావృక్షముగా తయారవ్వాలి. అంటే ఆయన ప్రేమ, ఆయన విశ్వాసము, ఆయన ప్రార్థన సారము వలె నీ విత్తనములోనికి ప్రవేశించాలి. నాటబడ్డాను అని చెప్పి సారము లేకపోతే, నాటబడ్డానని చెప్పి ప్రార్థన జీవితం లేకపోతే, నాటబడ్డానని చెప్పి విశ్వాసమును సాధన చేయకపోతే, నాటబడ్డానని చెప్పి వాక్య ధ్యానము నీలో లేకపోతే నీవు ఫలించలేవు. వాక్యాన్ని విని దేవుని మందిరానికి వచ్చి అవి మనం రిసీవ్ చేసుకోలేక, అవి ఒప్పుకోలేక, అంగీకరించలేక ఈరోజు మనము సారము లేని వారిగా బ్రతుకుచున్న దుస్థితి ఈరోజు దేశంలో ఉన్న సంఘాలలో కనబడుతుంది. ప్రియులారా, ఒక సేవకునిగా నేను మనవి చేస్తున్నాను, నువ్వు వెళ్తున్న మందిరములలో ఆత్మ నడిపింపు లేకపోతే అది నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు. నువ్వు వెళ్తున్న మందిరములో గద్దింపు లేకపోతే, నీ వెళ్తున్న మందిరములో హెచ్చరిక నీకు రాకపోతే, నీ వెళ్తున్న మందిరములో ఖండించడం లేకపోతే, నీ వెళ్తున్న మందిరములో వాక్యము ద్వారా నువ్వు సాధన చేసుకోలేకపోతే ఆ మందిరము నువ్వు వెళ్ళుట వ్యర్థమే.
ఏ మందిరములో అయితే దేవుడు మహిమపరచబడడానికి ఇష్టపడతాడో, నిన్ను తన మాట చేత బలపరుస్తాడో, ఆ మందిరములోకి వెళ్ళి నువ్వు బలపడు, నీవు పరలోకానికి వెళ్తావు. కోట్లు పెట్టి నేను మందిరం కట్టుకున్నాను, ఇది నా మందిరం అని చెప్పి ఆ మందిరములో దుష్టులతోనూ భ్రష్టులతోనూ నువ్వు ఏకీభవిస్తే నీవు దేవుని యొక్క సన్నిధికి చేరలేవు. నీ ప్రార్థన, నీ విశ్వాసము దేవుడు అంగీకరించలేడు. ఒక పండు లేదు, ఒక అంజూరపు వృక్షము, ఒక అంజూరపు పండు లేదు, ఒక ద్రాక్ష పండు లేదు, అలాగే ఒక భక్తి పరుడు లేడు. ఈరోజు దేశ స్థితి అదే. ఈరోజు లోకములో దేశాలలో ఉన్నవి, ప్రపంచంలో 50 దేశాలలో ప్రియులారా, ఈ 50 దేశాలలో మొట్టమొదటిగా క్రైస్తవ్యాన్ని విమర్శించి దూషించి నాశనం చేసేది ఉత్తర కొరియా. 11వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఆఖరి 50వ స్థానంలో టర్కీ దేశం ఉంది. ఈ 50 దేశాలలో కూడా క్రైస్తవ్యం వ్యతిరేకముగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క బిడ్డలను హింసించడానికి 7వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ప్రియులారా, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే వారు దేశాలను బాగు చేయడానికా, నాశనం చేయడానికా? దేవుడి లోకానికి వచ్చి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడే తప్ప ఆయన నాశనం చేయడానికి రాలేదు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది నశించిన దానిని వెతకి రక్షించుటకు. ఈరోజు ప్రతి దేశము నశించిపోతుంది. ఏ నేషన్ వితౌట్ గాడ్ విల్ పెరిష్. ఏ దేశమైతే దేవుడు లేకుండా బ్రతుకుతుందో, ఏ దేశమైతే దేవుని ఎడల భయము లేకుండా బ్రతుకుతుందో, ఆ దేశము నాశనానికి గురి అవుతుంది. క్షామమే తప్ప క్షేమము కలగదు. మూడవదిగా, ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రాణహాని చేయుటకే పొంచి ఉన్నారు. చూడండి దేశ పరిస్థితి ఎలా ఉందో. మరి ఇప్పటి కాలంలో దేశ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది? ప్రేమ ఉందా అమ్మా? ఐక్యత ఉందా? భక్తుడు ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కరూ, వాక్యం చెబుతుంది, ప్రజలందరూ కూడా ఏం చేసుకోవడానికమ్మా? ప్రజలందరూ కూడా ఏం చేసుకోవడానికి? ప్రాణహాని. ఏ ప్రాణహాని? ఆత్మ సంబంధమైన జీవాన్ని నాశనం చేయడానికి, అలాగే భౌతిక సంబంధమైన జీవాన్ని నాశనం చేయడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ పొంచి ఉన్నారు. నీతో ఉన్నవారు, నీ మేలును కోరేవారు నువ్వు భ్రమపడుతున్నావేమో. నీ స్నేహితులు నీ మంచితనాన్ని కోరేవారు నువ్వు భ్రమపడుతున్నావేమో. గమనించాలి, సాక్షాత్తు నువ్వు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లుగా నీ ఎదుట మనిషి, నీ స్నేహితుడు అలాగే విశ్వసించినప్పుడు నీ మేలును కోరువాడు. ఒకవేళ నీ ఎదుటున్న మనిషి నీవు విశ్వసించినట్లుగా యేసును విశ్వసించకుండా బ్రతికితే ఆయన గాని ఆమె గాని నీ మేలును కోరేవాడు కాదో. ఇదే బైబిల్ బోధిస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథంలో, ఎవరిని నమ్మొద్దని, నీ పొరుగువాడిని నమ్మొద్దని. ఈరోజు ప్రజలందరూ ఏమైపోయారంటే ఒకరి ఎడల ఒకరు ప్రాణహాని కల్పించుటకు ఈరోజు అంటే అర్థం ఏంటి? వారి మనసులో ఏమి లేదు, మంచితనం లేదు కదా. ఒకడు ప్రాణహాని తలపెట్టాడంటే వాడి మనసు దుష్ట మనసు అయినది. వాక్యం చెప్తుంది, అపవాదట కీడు చేయువాడు, దేవుడు మాత్రం మేలు చేయువాడు. మేలు చేయువాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. కీడు చేయువాడు. కనుక ఒకసారి మీ చుట్టూ చూడండి. ప్రభువా, నా చుట్టూ ఉన్నవారు వీరందరూ నా స్నేహితులేనని, వీరందరూ నా వారే అని, వీరందరూ నా ప్రియులే అని నేను ఆలోచిస్తున్నాను. అది నీ బంధువులైనా సరే. నువ్వు రక్షణ పొందావు, నీ కుటుంబంలో నీ బంధువులు ఉన్నవారు రక్షణ పొందలేదు, వారిని కూడా రక్షణ పొందమని నీవు కమాండ్ చేయాలి, నువ్వు శాసించాలి, నువ్వు ఆజ్ఞాపించాలి, ప్రేమతో చెప్పాలి, వాక్యంతో చెప్పాలి, సాక్ష్యంతో చెప్పాలి, నీ రక్షణ అధికారముతో చెప్పాలి, విశ్వాసముతో చెప్పాలి, వారిని ప్రార్థించి చెప్పాలి. వారు వినకపోతే నీకు బంధువులైనప్పటికీ వారిని నువ్వేం చేయాలి తెలుసా? ఆమడ దూరంలో పెట్టాలి. ఇది నా వాక్యం బోధిస్తుంది. అంతేగాని నా బంధువులే కదా అని చెప్పి వాళ్ళ భక్తిహీనతల్లో రక్షణ పొందిన నీవు వారిలో విలీనమైతే వారి కలంకము నీ దగ్గరికి రాదా? అడుగుతున్నాను. ఎంతమంది ఈరోజు దేవుని బిడ్డలు ఎంత నిష్టమైన సిద్ధాంతముతో బ్రతుకుతున్నారు? మా వారేనండి,
అవును మీ వారే, కానీ నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మీ బంధువులతో చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. మీ యొక్క రక్త సంబంధులలో నీవు పొందిన రక్షణ గురించి, దేవుని గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. నీవు చెప్పినా వారు విననొల్లక, నీవు చెప్పినా నీ మాటను తిరస్కరించి బ్రతుకుతున్నారు అంటే నువ్వు ఎక్కడ పెట్టాలి వారిని? ఎక్కడ పెట్టాలి చెప్పమ్మా? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే కొత్త గుడ్డకు పాత గుడ్డ మాసికేస్తే ఎలా ఉంటుంది? తోమిన గిన్నెను పాత నీళ్లు పోస్తారా? పాడైనవి పెడతారా? కొత్త గిన్నెలో కొత్తదే వేస్తారు. కొత్త గిన్నెలో కొత్త ఫ్రెష్ ఆయిల్ వేస్తారు. కొత్త గిన్నెలో ఫ్రెష్ ద్రాక్షారసం వేస్తారు. కొత్త గిన్నెలో పాత ద్రాక్షారసము వేయరు. ప్రజలందరూ కూడా ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు? ప్రాణహాని చేయడానికి ఇష్టపడుతున్నారు. యేసు ప్రభువారు ప్రజలందరికీ ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అవసరమైతే మనం ఆయన చేత రక్షించబడిన మనము ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలంటే అర్థం ఏంటి? టైం ఇవ్వాలి, త్యాగం చేయాలి. ఆయనను మనము అన్ని విధాలుగా, ఈరోజు దేవుని కంటే టైం లేని పరిస్థితి వెల్లడిపరుస్తున్నారు ఈరోజు దేవుని నో, నా శరీరం గొప్పండి, నా ప్రాణం మిన్న. ఒక మాట చెప్పమంటారా? ఒకరికొకరు ప్రాణహాని అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడో వచ్చి కత్తితో పొడిచేది అది వేరు ప్రాణహాని. కానీ బయటకు తెలియకుండానే వెనుక నుండి పొడిచేది కూడా ప్రాణహాని. అది మాత్రమే కాదు, నీ సహోదరుని ఆత్మీయత జీవితంలోనికి నడిపించలేని బలహీనుడవైతే నీవు కూడా ప్రాణహానిని కలిగించుతున్నావని అర్థం. కమాన్, వింటున్నారా నా మాటలు? అర్థమవుతుందా? జీవములోనికి నడిపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. గాడ్ హ్యాస్ కాల్డ్ us టు లీడ్ ఎవ్రీవన్ ఇంటు ద లైఫ్. దేవుడు మనలను అనేకులను జీవములోనికి నడిపించటానికి. నువ్వు ఒక్కదానివే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే, నీ భర్త ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన అధికారంతో నీ భర్తతో మాట్లాడే హక్కు ఉంది. అయ్యా, నేను ఏ విధంగా జీవములోనికి వెళ్తున్నానో నా జీవములోనికి నువ్వు రావాలి. ప్రేమతో చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి, ప్రార్థనతో చెప్పాలి, వాక్యంతో చెప్పాలి. దేవుని సన్నిధిలో గోజాడి కన్నీరు కాచి నీవు ప్రార్థన చేసి చెప్పాలి. అప్పుడు నీ యొక్క మార్గములో ఈరోజు ఒక్కొక్కరము దేవుని యొక్క జీవములోనికి నడిపించడానికి మనం ప్రేరేపించబడ్డాం, పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నన్ను వెంబడించువాడు, the one who follow me, he has to deny himself. తనకు తాను ఉపేక్షించుకోవాలి. ఒకవేళ అలాగా ఉపేక్షించుకోకపోతే నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు. ప్రియులారా, వాక్యం చెప్తుంది, ఒక్క పండైనను ఒక ఫలమైనను ఈరోజు లేదు, ఒక్క భక్తుడైనా దేశంలో లేడు. ఏమంతేనా? ప్రజలందరూ ఏం చేస్తున్నాడు? ప్రాణహాని పొంచి చూస్తున్నారు. ఈరోజు అదే స్థితి, అదే పరిస్థితి ఈరోజు దేశంలో కనబడుతుంది. అది మాత్రమే కాదు, ఏమండి వాక్యం చెప్తుంది, అందులోనే మీరు చదువుతున్నారు, యథార్థవంతుడు ఒక్కడును లేడో. ప్రతి ఒక్కరూ తంత్రగొట్టోలే, ప్రతి ఒక్కరూ కూడా అబద్ధాలు మాట్లాడేవారే, ప్రతి ఒక్కరూ కూడా ఏమండి వారి 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 స్వార్థము కొరకు, స్వలాభము కొరకు ప్రతి ఒక్కరు కూడా వారు ఈరోజు అపవాది నుండి ఏర్పరచబడిన ఆ ఆత్మను వాడుకుంటున్నారు. అబద్ధము అనేది అపవాదిలో నుండి ఒక ఆత్మ, ఒక దురాత్మ. దేశములో యథార్థవంతుడు లేడు. ఊజు అనే ప్రాంతంలో, దేశములో యథార్థవంతుడైన యోబును దేవుడు చూచాడు. ప్రియులారా, లోకములో యేసు ప్రభు యథార్థవంతుడిగా బ్రతికాడు, యేసేపు యథార్థవంతుడిగా బ్రతికాడు. వీరందరూ కూడా యథార్థవంతులుగా బ్రతికి ఏమండి అద్భుతమైన కార్యాలను వారు చూడగలిగారు. దావీదు యథార్థంగా 12 సంవత్సరాలు కనిపెట్టాడు ప్రభు సన్నిధిలో.
అబ్రహాము 25 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో యథార్థంగా కనిపెట్టాడు. యోసేపు 13 సంవత్సరాలు యథార్థంగా కనిపెట్టాడు. నోహావు 120 years 120 సంవత్సరాలు యథార్థవంతుడిగా దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన తన యొక్క పరిచర్య ప్రారంభించినంత వరకు 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఆఖరికి ఆయన సిలువలో మరణించినంత వరకు కూడా ఆయన యథార్థవంతుడిగా బ్రతికాడు. ఈరోజు దేశంలో యథార్థవంతులు కావాలి, సంఘములు యథార్థవంతులు కావాలి, ఈరోజు నాయకులు యథార్థవంతులు కావాలి, పరిచారకులు యథార్థవంతులు కావాలి, ద లీడర్స్ యథార్థవంతులు కావాలి. ఈరోజు మేము సంఘానికి నాయకులని చెప్పుకునేవారు ఈరోజు దేవుని యొక్క సొమ్మును దొంగిలిస్తూ, దేవుని యొక్క సొమ్మును అపహరిస్తూ, దేవుని యొక్క సొమ్మును వారి సొంత ఖర్చులకి వాడుకుంటూ ఈరోజు దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకున్న అనేక మంది ఈరోజు సంఘాలలో నాయకులుగా చలామణి అవుతున్నారు. యథార్థవంతులు కారు, యథార్థవంతులు లేరు. మీ సంఘములో యథార్థవంతులు ఉన్నారా? ఉంటే దేవునికి స్తోత్రం. వారిని బట్టి దేవుడు ఆ సంఘాన్ని మేలు చేస్తాడు. ఒకవేళ యథార్థవంతులు లేకపోతే వారిని బట్టి ఆ సంఘాన్ని కీడే. దేశంలో ఎవరు లేరు? భక్తిపరుడు లేడు, యథార్థవంతుడు లేడు. అది మాత్రమే కాదు, ప్రతి మనుష్యుడు కూడా కిరాతకుడై తన పొరుగి వానిపై వలలు పన్నుతున్నాడు. అంటే తన సహోదరునిపై ఏం పన్నుతున్నాడు? వలలు పన్నుతున్నాడు. ప్రతి ఒక్కడు కిరాతకుడు అంటే అర్థం ఏంటో చెప్పండి. కిరాతకుడు అంటే మనస్సాక్షిని చంపుకొని వాడు ఎలాగ నశించిపోయినా పర్వాలేదు, వాడు ఎలా పాడైపోయినా పర్వాలేదు, వాడు తినకపోయినా పర్వాలేదు, వారి పిల్లలకి లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఏం చేయబడాలంటే నాకు అన్నీ నేను కలిగి ఉండాలి. దౌర్జన్యము ఏమంటారంటే లాక్కోవడం, దౌర్జన్యం అపహరించడం. హిందీలో ఒక మాట ఉంది, కబ్జా అంటారు. కబ్జా అంటే అపహరించడం, తీసుకోవడం, లాక్కోవడం. వాక్యం అదే చెప్తుంది. అమ్మా, దేశంలో ఉన్న పరిస్థితి ఈరోజు, ముఖ్యంగా మన దేశంలో ఈ పరిస్థితి ఉందా? ఒకడు కుర్చీ మీద ఉండి పరిపాలన చేస్తే ఆ కుర్చీ లెగ్ ఎలాగ నాశనం చేయాలో, ఆ కుర్చీ మీద నేను ఎలాగ ఎక్కాలో, ఒకడు పదవిని ఒకడు లాక్కుంటున్నాడు. అధర్మంగా పరిపాలన చేసే విధానం మన దేశంలో ఉంది. న్యాయవంతులు పరిపాలన చేసే విధానం లేదు దేశంలో. యథార్థవంతులు పరిపాలించేది లేదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎవరిని నియమించాలో, ఎవరిని అపాయింట్ చేశాడో వారి ద్వారా దేవుడు పరిపాలించేవాడు. అందువలన దేశం క్షేమముగా, దేశం సమృద్ధిగా జీవించబడింది. ఎవరైతే దేవుని చేత నియమించబడతారో వారి వలన జనులట సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ అధర్మముగా, అన్యాయముగా గెలిచి పరిపాలన చేసిన వారి ద్వారా దేశములో అక్రమము, క్షామము, కరువు, నెమ్మది లేనితనము, దౌర్జన్యము, పగ, కిరాతకమైన పరిస్థితి ఈరోజు మన సోషల్ మీడియాలో, ఈరోజు న్యూస్ ఛానల్స్లో మీరు చూడండి. ఈరోజు మనుషుల యొక్క మనోభావాలను పాడు చేసే వార్తలే తప్ప ఈరోజు పాజిటివ్ వార్తలు ఈరోజు ఎక్కడ మనం చూడట్లేదు. ప్రతిరోజు మనుషుడు ఆ మనోభావాలను దెబ్బతీసే వార్తలు విని కిరాతకంగా తయారవుతున్నాడు. వార్తా పేపర్లు చదవండి, వార్తా పత్రికలలో కూడా ఎక్కడ కూడా పాజిటివ్ లేదు. ఈరోజు చిన్నపిల్లలతో యవనస్తులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ వార్తాపత్రికలు చదివి, ఈ న్యూస్లు చూసి వారి యొక్క మనోభావాలు దెబ్బతినిన తర్వాత వారు ఆ విషయాలలో అనుభవాలై పరిపక్వులై వీరు కూడా మాట్లాడిన మాట కిరాతకంగా వస్తుంది. వీరు ఆలోచించే ఆలోచనలు కిరాతకంగా వస్తూ ఉన్నాయి. తల్లి అని, తండ్రి అని ఈరోజు గౌరవించక, పెద్దలని, చిన్నలని వారు గౌరవించక ఈరోజు కూడా వారు కూడా కిరాతకంగా ప్రేరేపించబడుతున్నారు. సమాజాన్ని పాడు చేసే విధానాలు ఈరోజు మన దేశంలో కనబడుతున్నాయి కిరాతకంగా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మన కంటికి ఏదైతే చెడుపుతుందో అది చూడకుండా ఉండాలి. మన యొక్క మనస్సును పాడు చేయడానికి ఏదైతే మనం వినడానికి ఇష్టపడుతున్నామో అది వినకుండా ఉండాలి. మన హృదయాన్ని కలవరపరిచేది ఏదైనా చేయకుండా ఉండాలి. అప్పుడే మనము దేవుని దృష్టిలో ప్రియులారా మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండగలుగుతాం. ప్రతి వారు అంటారు,
ఆడా పని చేస్తున్నాడు కదండి, నేను ఎందుకు చేయకూడదు? ఎదుటున్న మనిషిని పాడు చేస్తున్నాడు కదండి, ఎదుటున్న మనిషిని నాశనం నేను కూడా నాశనం చేయాలి. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, దేశ స్థితి ఎలా ఉంది ఈరోజు? రానున్న దినాల్లో మరి భయంకరంగా తయారవుతుంది, కిరాతకం. అప్పుడు మన దేశంలో కూడా వేరే దేశంలో ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఒక గన్ కొనుక్కున్నట్లుగా మన దేశంలో కూడా ప్రతి ఒక్కరట ఒక గన్ కొనుక్కోవడానికి అవకాశాలు వస్తాయట. ఎందుకంటే అది కంపల్సరీగా ప్రతి గృహంలో ఉంటుకు దాచుకోవాలి. ఎందుకంటే ఎవడు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు. ఆత్మరక్షణ కోసం వేరే వేరే దేశాలలో ప్రతి ఇంట్లో గన్లు ఉన్నట్లుగా మన దేశంలో కూడా పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని అంతా బాగానే ఉంటారు కానీ పైకి నవ్వుతారు కానీ మనసులో మాత్రం ఇది ఎప్పుడు రాలిపోద్ది, ఇది ఎప్పుడు చచ్చిపోద్ది, ఈడు ఎప్పుడు పోతాడు, ఈడు ఎందుకు ఇలాగ అభివృద్ధి పొందిపోతున్నాడు, ఈడు ఎందుకు ఇలా కట్టేస్తున్నాడు, ఈడు బిల్డింగ్లు ఏంటి ఇలా ఉన్నాయని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కిరాతకంగా ఆలోచించే విధానమే ఈరోజు సమాజంలో కనబడుతుంది. దేశ స్థితి ఎలా ఉంది? సంఘాల స్థితి ఎలా ఉంది? ఒకడు ప్రార్థన చేస్తే ఇష్టపడ్డా, ఒకడు ఉన్నదన్నట్టు వాక్యం చెప్తే ఇష్టపడరు, గద్దింపు ఇష్టపడరు, హెచ్చరిక ఇష్టపడరు, కిరాతకంగా ఆలోచన చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రతి మనుషుడు కిరాతకుడై తమ పొరుగు వాని వలను వేస్తున్నారు. 2 చేతులతో ఏం చేస్తున్నారు? వారు కీడు చేస్తున్నారు. ఇస్కరియోతు యోధ 2 చేతులతో ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని ఆ 2 చేతులతో యేసయ్యకు కీడు చేశాడు. ప్రియులారా, మీ చేతులతో దేవునికి, దేవుని బిడ్డలకు, సంఘానికి మేలు చేయడానికి ఈ చేతులు ఉపయోగించండి కానీ కీడు చేయడానికి కాకూడదు. అది మన భక్తిలో ఉండకూడదు. ఇకపోతే ఈ అధ్యాయంలోనే చదవబడిన భాగంలోనే ఈ దేశ పరిస్థితి ఎలాగుందో తెలుసా? అధిపతుల బహుమానమును కోరువారు అనేకులు. అధిపతుల యొక్క బహుమానాలు అంటే అమ్మా, అధిపతుల బహుమానాలు అంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను చేసింది గొప్ప. ఏమండి, ఆ రహస్యంగా వారు గెలిచిన వాటిని ఈరోజు సరిగ్గా సత్కరించని, బహుకరించిన వారు అనేక మంది తెర వెనకతలో ఉన్నారు. ఈరోజు అన్యాయంగా, అధర్మంగా గెలిచిన వారందరూ బహుమానాలు కోరుకుంటున్నారు. ఈరోజు సంఘాల్లో కూడా ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా మెప్పును కోరుకునే వారు ఈరోజు సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు. చేసేది ఎంత, చెప్పుకునేది ఇంత, ఇచ్చేది ఎంత, చెప్పుకునేది ఇంత, దేవుని కొరకు పరిచయం చేసేది ఎంత, చెప్పుకునేది ఇంత. ప్రియులారా, దేవుని కొరకు మనం చేస్తే దేవుడే తప్ప మనకు బహుమానం ఇవ్వాలి తప్ప మనుషుల ద్వారా ఏ బహుమానాలు మనం కోరుకునే వారంగా ఉండకూడదు. నువ్వు దేవుని పని చేస్తున్నావా? దేవుడు నీకు బహుమానం ఇచ్చును గాక. నువ్వు యథార్థంగా దేవుని కొరకు ప్రకటిస్తున్నావా? దేవుడే నీకు బహుమానం ఇస్తాడు. దేవుని కొరకు దుఃఖపడుతున్నావా? దేవుని కొరకు నిందపడుతున్నావా? దేవుని కొరకు ఎవరి ద్వారా అయినా నీవు కొట్టబడుతున్నావా, హింసించబడుతున్నావా? దేవుడే నీకు బహుమానము కలగచేయును గాక. అంతేగాని నా బహుమానం వీళ్ళు ఇవ్వాలండి, వాళ్ళు ఇవ్వాలండి, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గ్రేట్. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు నన్ను అసహించుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రము ఉన్నది ఉన్నట్టుగా వాక్యము ద్వారా నేను వెల్లడిపరచడమే నా నైజం. అందువలన నా బహుమానం మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నా బహుమానం మనుషుల వల్ల నాకు కలగదని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా బహుమానము దేవుడే ఇస్తాడు. ఇలాంటి విశ్వాసంతో ప్రియులారా మనం ముందు కొనసాగాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. గమనించాలి, ఈ అధ్యాయంలో గమనించాలి, న్యాయాధిపతులు ఏం చేస్తున్నారంటే లంచము. దేశ స్థితి ఇది, దేశ పరిస్థితి ఇది. ఈరోజు చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోరంటే దీనికి అలవాటు పడ్డారు. వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండములో లంచము పుచ్చుకొనకూడదు అంటే అర్థం ఏంటి? ఇచ్చేవాడు కూడా ఇవ్వకుండా ఉండాలి. దేశంలో పరిస్థితి ఎలాగైపోయిందో చూడండి. ఏదైనా చిన్న పని చేయాలి అంటే, ఏదైనా చిన్న కార్యం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తంత్రగొట్టయిపోయారు. తండ్రి దగ్గర కూడా లంచం తీసుకునే కొడుకులు లేకపోలేదు, అత్తల దగ్గర కూడా లంచం తీసుకునే కోడలు లేకపోలేదు. అర్థమైందండి? ప్రతి దానిలో ఏం ఆశిస్తున్నారు? మన పిల్లలకి షాపుకి పంపుతున్నాను చూడండి, ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, నేను ఇందులో 10 రూపాయలు తీసుకోవచ్చా?
అమ్మా ఓ రూపాయి తీసుకోవచ్చా, లేకపోతే నేను వెళ్ళను. ఎంత బ్లాక్మెయిల్ చేసే పిల్లలు ఉన్నారా ఈరోజు? ఉన్నారా లేదా? లేరా? ఏమండి లేరా మహేష్ గారు? మీరు ఒక 4,000 5,000 మెర్సీకి ఇచ్చారనుకోండి, అమ్మ పలానా తెమ్మని, మీకు తెలియకుండా మెరిసి 2,000 కొని మిగతా డబ్బులు ఉంచుకోవచ్చేమో. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కొంతమందికి ఇష్టం ఉండవు. ఏమి ఇష్టం ఉండవు? ఒక ఆమెంట 30 సంవత్సరాలు బట్టి తన భర్త జేబులో నుంచి ప్రతి నెల 2,000 3,000 4,000 తీస్తా వచ్చేదట. ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాళ్ళ అమ్మకి ఇంటికి పంపుతూ ఉండేదట. 30 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత అలా ఆయన అన్నాడంట, మనకు పెళ్ళి అయ్యి 30 సంవత్సరాలు అయింది కదా, గ్రాండ్గా వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుందాం అన్నాడంట. అప్పుడు అలా ఆవిడందంట, చాలా బాగుంది ఐడియా అని చెప్పి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందంట. అమ్మ, నేను 30 సంవత్సరాలు బట్టి నీకు డబ్బులు పంపుతున్నాను కదా, నాకు పెద్ద వడ్డానం చేసే అన్నదంట. అలాగే అమ్మ, తప్పనిసరిగా నీ కోరికే నా కోరిక అని చెప్పి వడ్డానం చేసేసిందంట. మరి ఎన్ని కేజీలు పెట్టి చేయించిందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు బట్టి పంపుతా ఉంది ఇవిడే. వెడ్డింగ్ యానివర్సరీకి అందరూ వచ్చారట. అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అందరు కూర్చున్నారట. అప్పుడు అత్త వచ్చిందంట. అత్త నేరుగా ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చి అమ్మా అని ముద్దు పెట్టుకొని ఆ వడ్డానం తీసి ఇచ్చిందంట. ఇదిగో నీకు బహుమానం అని. అలా ఆయన ఎలా చూశాడంట, చాలా సంతోషించాడంట. అలా అత్తను పిలిచి అన్నాడంట, మీ కూతురికే ఇచ్చావు కానీ ఇంకో బహుమానం నాకెందుకు ఇవ్వలేదని అల్లుడు అన్నాడంట. అల్లుడితో పుసుకుమని అనేసిందంట, అది పంపిన డబ్బులే కాదు బాబు, నేను అక్క డబ్బులు కాదు అన్నదంట. ఏదో ఒక రోజు మాట వెలుగులోకి వచ్చేది. అప్పుడు అత్తను పిలిచి, అత్త నీకు ఒక మంచి చీర కొన్నాను చూడు అని చెప్పి మాట ఇస్తుండగా అన్నాడంట, ఎప్పటి నుంచి తెస్తుంది నీకు అన్నాడంట. అదే ఇప్పుడు బాబు 30 సంవత్సరాలు బట్టి ఎత్తా ఉందా. ఈ చదువుకోలేని వాళ్ళతో ఇదే తలకాయ నొప్పి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళతో ఇదే తలనొప్పి. 30 సంవత్సరాలు బట్టెత్తుందా? అవును, 30 సంవత్సరాలు బట్టెత్తుంది అమ్మయ్య అని చెప్పి ఆ రోజు వెడ్డింగ్ యానివర్సరీ కాస్త ఏమైపోయిందో తెలుసా అమ్మా? వడ్డింపే. అప్పుడు ఎప్పుడో చెప్పిందంట వాళ్ళ అమ్మకి, నాకు వడ్డానం చేయమని. అప్పుడు సన్నంగా ఉండేదట నడుము. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి టైర్లు చుట్టుకుందంట. ఏమంటే ఆ వడ్డానం సరిపోదే, ఎన్ని కేజీలు రావాలి? గమనించాలి. అలా ఆయన 30 సంవత్సరాలతో తెగతెంపులైపోయింది. 30 సంవత్సరాలు బట్టి తీసుకెళ్ళిన డబ్బు అంతా మీ అమ్మ దగ్గర ఇట్టావు. ఎవరు చెప్పారు? మీ అమ్మే చెప్పింది. రాని దాని సంగతి చూస్తాను. ఇప్పుడు అమ్మ ఎవరికి విరోధం అయిపోయింది చెప్పండి అమ్మా? దీన్ని ఏమంటారు? చెప్పండి అమ్మా. లంచం తీసుకున్నాడు, ఏదో రోజు చెప్తాడు నువ్వు ఇంత లంచం ఇచ్చావు కదా. ఆడు లంచం ఇచ్చాడు ఎందుకే చేశాను అంటాడు పోలీసుడు. ఏమంటే అంతేనా? అందుకే కొంతమంది ఏమంటారంటే, నాకు నేరుగా ఇవ్వద్దు, నా టోపీలో పెట్టి అంటాడు ఆడు. నేరుగా ఇవ్వద్దు, నాకు ఫోన్పే చేయి అంటాడు ఆడు. ఫోన్పే చేస్తే అక్కడ దొరికిపోతామని చెప్పి అలా 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 కిల్లిబడి దగ్గరికి ఇవ్వు, నేను వచ్చి తీసుకుంటా. ఏదో ఒక రోజు అర్థమైందమ్మా? ఈ 30 సంవత్సరాలు బట్టి పోగేసి తీసుకొచ్చిన ఆ వడ్డానం కాస్త వాళ్ళిద్దరి యొక్క జీవితాలను విడగొట్టింది. పాపమునకు లంచమునకు ఏవండి ప్రతిఫలము అనుభవిస్తుంది. గమనించాలి. ఒక మాట చెప్పమంటారా? ఒక అబద్ధానికి ప్రతిరోజు నువ్వు రక్షించాలి, ఒక నిజాన్ని ఆ నిజమే నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తుంది. దేవుని బిడ్డలంగా గమనించాలి. నువ్వు రూపాయికైనా 10 రూపాయలకైనా 1000 రూపాయలకైనా నువ్వు నిజం పలికినప్పుడు ఆ నిజము నిన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటుంది, నిన్ను మంచితనంలో తీసుకువెళ్తుంది. ఈరోజు న్యాయాధిపతులు, ఈరోజు లంచగొడుతనులు అందరూ కూడా ఈరోజు ఏ పని జరగాలన్నా అందరూ దుష్టులే. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దానికి పర్మిషన్ కావాలన్నా లంచాలు ప్రియులారా, ఈరోజు లంచాలు. అందుకే ఈరోజు ప్రతి వ్యవస్థ, ప్రతి మనుష్యుడు ప్రియులారా దుష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. కిరాతకం ఇది దేశంలో అభివృద్ధి పొందుతూ ఉంది. ఒకవేళ నువ్వు దేవునికి లంచం ఇచ్చడానికి ప్రయత్నం చేస్తే అది ప్రమాదం సుమా. రాజైన నయమాను ఎలీషాకి లంచం ఇవ్వడానికే తెచ్చాడు, కానీ అది అర్పణ కాదని, అది గ్రాటిట్యూడ్తో రాలేదని భక్తుడైన ఎలీషా తన అంతరంగ హృదయంలో గ్రహించి దాన్ని రిజెక్ట్ చేశాడు, అది తిరస్కరించాడు. వద్దు, నీవు నాకు లంచం ఇవ్వద్దయ్యా, నువ్వు బాగుపడిపో.
తిరస్కరించబడిన అర్పణల కోసం పరిగెత్తాడు గెహాజీ. తన యొక్క ఆత్మీయ జీవితంలో గమ్యము తప్పిపోయి నాశనం అయిపోయాడు. ప్రియులారా, దేశంలో న్యాయాధిపతులు, నాయకులు, వాళ్ళు ఎలాంటి వారైనా కానివ్వండి, నేను డెలిబరేట్గా చెప్తాను, ఆడు వాడ నాయకుడు కానివ్వండి, పట్టణ నాయకుడు కానివ్వండి, వారందరూ కూడా ఈరోజు వీటికి అలవాటు పడ్డారు, దేశాన్ని నాశనం చేస్తున్నారు. అదే దుస్థితి ఆనాటి కాలంలో ఉంది. భక్తుడైన ప్రవక్త అయిన మీకా జరగబోయే దినాలలో, దేశాలలో జరగబోయే దుస్థితిని ఆనాడే ప్రవచించాడు. ఈనాడు మరి ఎక్కువగా దారుణంగా అవి కనబడతా ఉన్నాయి. ఇకపోతే గొప్పవారట మోసపు కోరికలు కలిగి ఉన్నారు అని ప్రస్తావించబడింది. అది మాత్రమే కాదు, గొప్పవారితో ఉన్న మంచివారు కూడా ముండ్ల చెట్టు వంటి వారై ఉన్నారు. గొప్పవారిలో ఉన్న మంచివారు ఏమైపోయారంటే వాళ్ళు ఎరకాటంలో పడిపోయారు. మంచివారే, కానీ వారి యొక్క గొప్పతనంలో గొప్పవారితో ఉన్నారు కనుక అటు మంచి చేయలేకపోతున్నారు, ఇటు చెడు చేయలేకపోతున్నారు. అంటే అర్థమేంటి తెలుసా? ముండ్ల చెట్టు వంటి వారై ఉన్నారు. ఇదే దేశ స్థితి. ప్రియులారా, గమనించండి. అవునా కాదా? సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయారు, కానీ ఆయన సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, ఆయన మంచి ఆత్మీయ పరుడు, ప్రార్థన పరుడు. ఉదయకాలమే లేచి ఆయన కొంత యోగా, కొన్ని ఎక్సర్సైజ్ చేసి బైబిల్ పట్టుకొని వాక్యం చదివి ప్రార్థన చేసే అలవాటు ఆయనకి. అలాంటి దైవభక్తుడు, గొప్పవాడు ఏమండి, ఆ అన్యుల యొక్క దేవస్థానానికి వెళ్ళి ఆ వస్త్రాలను మోసి వాటికి అర్పించాడు. ఎర్రకాటంలో పడ్డాడు. ముండ్ల చెట్టు వంటి వారిలో కనబడ్డాడు. గొప్పవారయుండి గొప్పవారితో ఎలాగైపోయాడు? నేను ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన బతికిలేడు కాబట్టి. ఒకసారి కాదు, చాలాసార్లు. గమనించాలి. దాని వలన కలిగిన ప్రతిఫలం ఏంటి? నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడు కాదా? నీ దేవుడైన యెహోవా శక్తి గలవాడు కాదా? నమ్మితే నీవు ఆయనని నమ్మాలి. ఆయన రోషము కలిగిన వాడు. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, లేడు, నీవు చేసుకొనకూడదు. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను తెలుసా? దేశములో గొప్పవారే, మంచివారే, కానీ వారు గొప్పవారు గుంపులో ఉంటూ మంచి చేయగలిగి, మేలు చేయగలిగి, సత్యాన్ని మాట్లాడగలిగి, వాక్యాన్ని మాట్లాడగలిగి, నిజమైన దేవుడు ఎవరో చెప్పగలిగి, ఈరోజు చెప్పలేక ఈరోజు ముండ్ల చెట్టు వంటి వారుగా కనబడుతున్నారు. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు. అమెరికా షుడ్ కమ్ బ్యాక్. అమెరికా మరలా తిరిగి దేవుని దగ్గరకు రావాలి. వాక్యాన్ని పట్టుకొని, బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని అంటాడు, జీసస్, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని ప్రకటించగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. ఈరోజు ప్రపంచమంతా కూడా అలాంటి పరిపాలన ఉండుంటే ఏమండి, ఏ కరువు ఉండదు దేశంలో. ఉగ్రవాదం నశించిపోతుంది, మద్యపానం నశించిపోతుంది, లంచగొడతనం నశించిపోతుంది. ఏమండి, భక్తిహీనులందరూ కూడా దూరం అవుతారు. దేవుడు కూడా అదే కోరిక, అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. ఈ దేశంలోనే కాదు, అన్ని దేశాలలో కూడా అందరూ మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందేస్తున్నారని ఈరోజు చాలా మంది భయపడిపోతున్నారు. ఈరోజు ఆ మారు మనసు పొందుతున్నారనే ఈరోజు అనేక మంది భయపడి ఈరోజు వారు అనేకమైన మత కల్లోలాలను సృష్టిస్తున్నారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న నా స్నేహితుడా, నా సహోదరుడా, వీక్షిస్తున్న వారులారా, దేశములో క్షామము, దేశములో కరువు, దేశములో ఉగ్రత, దేశములో శాపము, దేశములో రోగము, దేశములో అనేక రకములైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కేవలము భక్తిపరుడు లేడు, యథార్థవంతుడు లేడు. అందువలననే ఈరోజు దేశం ఎలా తయారైంది? ప్రియులారా, దేవుడు మరలా దేశాన్ని బాగు చేయాలంటే యథార్థవంతులను లేపాలి. హల్లెలూయా. యథార్థవంతులు లేవాలంటే యేసు ఒక్కడే యథార్థవంతుడు. ఆయన మూలంగా అనేకులు యథార్థవంతులుగా రావాలి. ఇకపోతే ప్రియులారా,
జనులట ఈ దినాలలో బహు కలవరం చెందుతున్నారట. దేశంలో ఏం చెందుతున్నారు? ఏం చెందుతున్నారమ్మా? కలవరము చెందుతున్నారు. చాలా కలవరం. ఎలాంటి అంటే, అయ్యో నేనెందుకు అగ్రకులములో పుట్టలేదే, నేనెందుకు అగ్రముగా ఉండలేదే, నన్నెందుకు నా తండ్రి నన్ను ఈ ఈ ఈ నీచ కులములో నన్ను కన్నాడు. కలవరం. ఈరోజు యవనస్తులు కూడా ఉద్యోగ రీతిగా కానీ, వారి జీవిత విధానంలో కానీ వారు ఓడిపోతూ, వారు అనేక రకములుగా ప్రయాణం చేస్తూ, వారు వేసారిపోతూ, నిరాశ చెందుతూ, వారి పుట్టుకుని శపించుకుంటున్నారు కలవరపడి. వారి జీవితాన్ని శపించుకుంటున్నారు కలవరపడి. వింటున్నారా నా మాట? ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కలవరమే. ఈరోజు దేవుని బిడ్డలైన మనం గమనించాలి. ఏదైనా కార్యం చేయాలి అంటే అవుతుందో అవదో. ముఖ్యంగా ఈ దేశంలో జీవిస్తున్న క్రైస్తవులకు అన్నీ కూడా వ్యతిరేకమే. నేను క్రైస్తవునైనందుకు నాకు రేషన్ కార్డు ఇవ్వలేదే, నేను క్రైస్తవునైనందుకు నన్ను గుర్తించలేదే, నేను క్రైస్తవునైనందుకు నా కులం వేరైనప్పటికీ నన్ను ఈ కులమే అని గుర్తిస్తుంది. హలో, మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. జనులు పూర్తిగా ఈ కలవర పరిస్థితికి వచ్చారు. ఉండకూడదు ఈ కలవర పరిస్థితి. ఈ రానున్న దినాల్లో ఈ కలవరం మరీ ఎక్కువ అవుతుంది ప్రియులారా. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. ఆనాటి దేశములో జరుగుతున్న ఆ స్థితి, ఈ దుస్థితి ఈనాటి కాలంలో మన దేశంలోను అనేక దేశాలలో కనబడుతుంది. వాక్యం చెప్తుంది, ఒక్క నమ్మకమైన స్నేహితుడు లేడు. ఉన్నాడా? నీకు స్నేహితుడు ఎవరైనా ఉండాలి అంటే ఆయన యేసయ్య ఉండాలి. ఆమేన్. నీకు ఒకరు ఇద్దరు మంచి స్నేహితులు ఉంటే చాలు. పనికిమాలిన స్నేహితులు నీకు 100 మంది ఎందుకు? హలో, నువ్వు ఒకరు ఇద్దరు స్నేహితులకి న్యాయం చేయగలవు. నీకు 100 మంది స్నేహితులు ఉన్నారు అనుకోండి, వారు నీ స్నేహాన్ని చూచి అనేక మందితో నువ్వు స్నేహం చేయడం వల్ల అసూయపడి నీ గురించి చెడ్డగా చెప్పడం మొదలు పెడతారు. అందుకే నమ్మకస్తులు ఒకడునూ లేడు. ఈరోజు కుటుంబాల్లో కూడా లేరు. ఉన్నారా అమ్మ? రక్త సంబంధుల్లో కూడా లేడు. There is no faithful one anywhere in the world, either in the home or in society. సమాజంలో లేరు, గృహాలలో లేరు, నమ్మకస్తులు లేరు 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 లేరు. భార్య భర్తకు విరోధంగా, భర్త భార్యకు విరోధంగా, కొడుకు తండ్రికి విరోధంగా, కూతురు తల్లికి విరోధంగా మాట్లాడే దుస్థితి ఈరోజు ప్రతి కుటుంబంలో కనబడుతుంది ప్రియులారా. చిన్నపిల్లలు కూడా మాట్లాడుతూ ఉంటారు పెద్దల కోసం, టీచర్స్ కోసం, ఉపాధ్యాయుల కోసం, నాయకుల కోసం మాట్లాడుతూ ఉంటారు. నమ్మకము లేకుండా లబ్ధి పొంది, మేలు పొంది, నైతిక విలువలు మర్చిపోయి ఏమండి దుర్మార్గంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. నేను ఎందుకు ఈరోజు ఉదయకాలం ఈ మాటలను మాట్లాడుతున్నానంటే, దేశంలో ఆనాటి కాలంలో మీకా ప్రవచించిన ఆ కాలంలో ఉన్న పరిస్థితి ఈనాటి దేశంలో, ఈనాటి కాలంలో కూడా ఉంది. కనుక మన బాధ్యత ఏంటి? మనం ఏమి ఎరిగి ఉండాలి? కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నాడు కదా, కూతురు తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నాడు కదా, కుమారుడు తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నాడు కదా. చేయట్లేదా? పెంచామండి, పెద్ద చేసామండి, బీటెక్లు చదివించాం, ఎంటెక్లు చదివించాం, ఇప్పుడు రెక్కలు వచ్చే మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచి వివాహం చేసాం, బిడ్డలు పుట్టారు. కానీ ఇప్పుడు తండ్రిని నిర్లక్ష్యం చేసే కుమారుడు, తల్లిని నిర్లక్ష్యం చేసే కుమార్తె. ఎంత ఘోరమండి! రానున్న దినాల్లో ఇదే దుస్థితి. పిల్లలు తల్లిదండ్రులతో ఉండాలని, పిల్లలు తల్లిదండ్రులతో ఉండాలని తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ పిల్లలు కాస్త లోక జ్ఞానం పెరిగిన తర్వాత తల్లికి తండ్రికి దూరంగా ఉండాలని బ్రతకటానికి ఇష్టపడుతూ ఉన్నారు. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. ప్రియులారా, నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా గమనించాలి, నీ తండ్రి అయిన దేవుని ప్రేమ యొద్ద నుండి నువ్వు దూరంగా ఉండకూడదు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ప్రస్తావించబడిన మాట, ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆ దేవుడు వానిని ఆదరిస్తున్నాడు. ప్రియులారా,
ఆయన ఆదరించేవాడు. ఈరోజు దేశ పరిస్థితి ఇది, కుటుంబ పరిస్థితి ఇది, సమాజం పరిస్థితి ఇది. కుమార్తె తల్లి మీదకు లేస్తూ ఉంది, కోడలు అత్త మీదకు లేస్తుంది. ఇవన్నీ కూడా ఏమండి ఈ దేశంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ కోడలు కూడా తన అత్తను తల్లిలాగా ఎప్పుడు చూచి మర్యాద చూచే పరిస్థితి దినాల్లో లేదు. ఎందుకంటే వీళ్ళు బాగా డిగ్రీలు సంపాదించారు ఈ యొక్క సీరియల్స్ చూసి. కానీ ఒక దైవ భక్తురాలు, ఒక ప్రార్థనా పరురాలు, ఒక విశ్వాసము కలిగినటువంటి స్త్రీ కెన్ ఐడెంటిఫై హర్ ఆంటీ, లేకపోతే తన అత్తను అత్తగా తల్లిగా గుర్తించగలిగిన భాగ్యం కేవలము విశ్వాస ప్రార్థన కలిగిన తల్లే గమనించగలదు. అత్త నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరు చెప్తున్నారా మాట? రూత్ అంటుంది, అత్త నీవెక్కడికి వెళ్తే అక్కడ. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన దేవుడే నా దేవుడు. చూడండి, ద ఫెయిత్ఫుల్, ఒక గొప్ప విశ్వాసము, ఏ ప్రార్థనా జీవితం, నమ్మకమైన జీవితం, ఒక అత్తలో ఉన్న ఆ విశ్వాసం ఆ కోడల్లో ఉంది. అందుకే అంటుంది, అత్త నీ జనాంగమే నా జనాంగము. నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ దేశమే నా దేశం. నువ్వేం తింటే అదే తింటాను, నేను సనుక్కోను. నాకు భర్త లేడని నేను ఫిర్యాదు చేయను, నాకు ఇంకెవరు వద్దు అత్త, నీవే నాకు కావాలి. చూడండి, ఒక కోడలు తన అత్తను తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఈనాడు దుస్థితి, క్షేమము. ఇకపోతే వాక్యం చెప్తుంది ఈ అధ్యాయంలోనే, ఎవరి ఇంటి వారు ఆ ఇంటి వారికే ఏమవుతున్నారు? మత్తయి సువార్తలో కూడా అదే మాట. ఒకని ఇంటి వారట ఆ ఇంటి వారికే శత్రువులు అవుతారన్నట్లుగా ఈ దేశంలో, ఈ దినాలలో, నేటి కాలములలో ప్రతి దేశంలో కూడా ఎవరి ఇంటికి వారే విరోధులు. ప్రియులారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రస్తుత పరిస్థితి లోకములో లాగా పరిగెడుతుంది, ప్రస్తుత దుస్థితి దేశాలలో లాగా ఉంది. అందుకే రక్షించబడిన వారులారా, రక్షణను కాపాడుకొని విశ్వసిస్తున్న వారులారా, మీ విశ్వాసముతో ప్రార్థించే వారులారా, ప్రార్థనతో మీరు ప్రభు సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి. మీరు ఏ స్థలంలో కుమ్మరించలేకపోతున్నారో, అక్కడ మీరు బలపడలేకపోతున్నారో, ఎక్కడ బలపడటానికి దేవుడు మీకు ఆధిక్యత ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడో అక్కడికి మీరు వెళ్ళండి. నేను మరొకసారి ప్రస్తావిస్తున్నాను, మీరు వెళ్ళే మందిరాలలో ఆత్మ ప్రేరణ లేకపోతే, ఆత్మాభిషేకము లేకపోతే, వాక్య సందేశము ఉన్నట్టుగా వాక్యానుసారంగా లేకపోతే, ఆ మందిరాలు విడిచిపెట్టి మీ రక్షణ కాపాడుకోవడం కోసం, మీరు పరలోకానికి వెళ్ళడం కోసం ఏ స్థలంలో అయితే మీకు ఆత్మీయమైన అభివృద్ధి, మీరు ఫలభరితముగా కనబడతారో ఆ స్థలంలోకి వెళ్ళి మీరు బలపడండి, మీరు పరలోకం చేరుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దుప్పి గిట్టలు చాలా గట్టిగా ఉంటాయి. ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా? చాలా పవర్ఫుల్ దేవుడు పెట్టాడు. దుప్పి యొక్క కాళ్ళకు చాలా శక్తి, చాలా పటుత్వం ఇచ్చాడు. ఆ దుప్పి పరిగెడితే సింహం కూడా పరిగెత్తలేదు, చిరత కూడా పరిగెత్తలేదు, అంత ఫాస్ట్గా పరిగెడతాడు. ఈ దుప్పట దాహంతో ఉన్నప్పుడు అది ముఖం పెట్టి అది తాగుతున్నప్పుడట తన ముఖము ఆ వాగు నీటిలో కనబడాలట, అప్పుడే అది సంతృప్తి పొందుతుందట. చిన్న చిన్న గుంటల్లో, లోయల్లో ఉన్న నీరు తాగడానికి ఇష్టపడదు కనుక ఆ వాగుల కోసం కనిపెట్టడానికి ఏం చేస్తుందంటే నడిచెళ్తే ఏ వైల్డ్ ఎనిమల్ అయినా అటాక్ చేస్తుందని చెప్పి అది పరిగెత్తుతూ ఉంటుంది. పరిగెత్తుతున్నప్పుడు నిద్రలో లేచిన సింహం అట ఇలా చూస్తుందట, ఇది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, ఇప్పుడు నేను పరిగెత్తలేనులే అని పడుకుంటుందట. విశ్వాసులు పరిగెత్తాలే తప్ప నడవకూడదు. నువ్వు పరిగెత్తితే అపవాది కూడా నిన్ను చూసి పరిగెత్తలేను అని ఆగిపోతాడు. హల్లెలూయా. అందువలన నీ పరుగు ఏం చేయాలి? నెలలో 4 వారాల్లో 1 వారం వచ్చి 3 వారాలు ఆగిపోతే ఎవరు క్యాచ్ చేస్తారు నిన్ను? నీకు సహవాసం కావాలి కదా, వాక్యము కావాలి కదా, ప్రార్థన సహవాసం కావాలి, విశ్వాసం కావాలి. ఈ వాక్యమాన్ని వింటున్నప్పుడు నీకు దేవుడు విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ప్రియులారా, ఈరోజు చెప్పుడు మాటలు వింటూ ఉంటే, లోక మాటలు వింటూ ఉంటే, టీవీలోను సోషల్ మీడియాలోను వస్తున్న మాటలు వింటూ ఉంటే నీ ఆత్మ, నీ యొక్క మనస్సు దేవునితో ఎలా సహవాసం చేయగలుగుతుంది? ప్రియులారా, ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా?
దేవుడు నిన్ను ఏ స్థలములో నుండి మహిమ పరచబడాలని ఆశపడుతున్నాడో ఆ స్థలమును నీవు గుర్తించి ఆ స్థలములో నీవు పొందుకోవలసింది నీవు పొందుకొని దేవుణ్ణి మహిమపరచు. ఒక ఫలము వలె, ఒక మధురమైన ద్రాక్ష పండ్ల వలె, ఒక అంజూరపు పండ వలె నీవు కనబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం దేవునికి కనబడాలి, నీ నమ్మకం దేవునికి కనబడాలి. ఆచారంగా సాంప్రదాయం కాదు. ప్రభు బలం ఉన్నప్పుడు కాదు నువ్వు వచ్చేది. ఉన్నా లేకపోయినా అనేకమైన ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, సహవాసం చేయాలంటే అనేకమైన ఆటంకాలు, అడ్డంకు. ప్రియులారా, గమనించండి, క్రైస్తవ జీవితం అనేది దీన్ని ఎదిరించి ప్రభుకి మహిమపరచడమే క్రైస్తవ జీవితం. అంతేగాని ఇది నాకు అడ్డొచ్చింది కదా అని చెప్పి నువ్వు ఆగిపోతే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. కనుక నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలము ఈ మాటల ద్వారా మిమ్మల్ని మేలుకొల్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటలను మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా సరే, ఒకవేళ మందిరానికి వెళ్లకుండా ఉంటే ఎక్కడ బలపడాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఎక్కడ బలపడాలని కాన్ఫిడెన్స్ వస్తుందో అక్కడికి వెళ్ళి బలపడు. పనికి మాలిన మాటల మధ్య, పనికి మాలిన రాజకీయాల మధ్య, పనికి మాలిన వేషధారణ భ్రష్టుల మధ్య నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. నువ్విచ్చే కానుకలు, అర్పణలు కూడా నీకు ఆశీర్వాదమో కాదో. మీకా భక్తుడు అంటాడు, ఈ దేశంలో దుస్థితి ఎలాగుంది, మనుషులు ఎలా ఉన్నారు, అంతకంటే ఘోరంగా ఇప్పుడు మన యొక్క పరిస్థితి అలాగా ఉంది. అందుకే మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి సేవించాలి, ఆ దేవునినే మనం ప్రార్థించాలి. మన ప్రతి మాట, మన ప్రతి బాధ, మన ప్రతి కష్టము ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పు నీ బాధ. ఒక తల్లిగా దేవునికి చెప్పు, ఒక తండ్రిగా దేవునికి నీ బాధ చెప్పు. అంతేగాని నేను నమ్ముతున్నానండి, వీరికి నేను చెబుతున్నానండి అని చెప్పి నువ్వు మనుషులకు చెప్తే రేపొద్దున్న నిన్ను అపహరించేది, అవమానించేవారు ఆరే. కానీ నువ్వు దేవునికి చెప్తే మాత్రం ఆయన నిన్ను గౌరవిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ మనస్సును నింపుతాడు, నీ విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. అట్టి కృపాభాగ్యాన్ని వినుచున్న మీ అందరికీ దేవుడు దయచేయాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని మీరు విని, అవును ప్రభువా, మేము ఈ వాక్యము చేత బలపడ్డాం, ఈ వాక్యము ద్వారా మేము నడుచుకుంటాం అన్నవారు మీ కుడి చేతను చూపిస్తారా? నేను ప్రార్థన చేస్తాను. మీరు ఉన్న స్థలంలోనే, మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఎక్కడి నుంచి మీరు ఈ మాటలు వింటున్నారో, ఏ హాల్లో నుంచి, ఏ బెడ్రూమ్లో నుంచి మీరు చూస్తున్నారో, అక్కడ నుండి దేవుడు, నా దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. మీ చేతిని ఒకసారి దేవునికి చూపిస్తారా? ప్రభువా, నేను కలవరతో బ్రతుకుతున్నాను, నేను నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నాను, బద్ధకంతో బ్రతుకుతున్నాను, ప్రార్థన చేయలేక, విశ్వసించలేక, వాక్యము చదవలేక, నీ మందిరానికి వెళ్ళలేక, మనుషుల యొక్క బలహీనతలు చూచి, వారి బలహీనతలు చూచి నా ఆత్మీయ జీవితాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. నేను ఒక నూతనమైన ప్రభా జీవితంలోనే ప్రవేశించాలని ఆశపడుతున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటారా? దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుంటారా? మీరు ఏ స్థలంలో ఉన్నా, ఒకవేళ మీరు నిలబడినా, మీరు పని చేసే స్థలంలో ఉన్నా, మీరు ఏ రూమ్లో ఉన్నా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, వెత్తబడిన ఈ మాట, దేశములో క్షామము, దేశములో నెమ్మది లేదు, దేశములో కరువులు, దేశములో ప్రభా విపత్తులు, దేశములో నాయన కలవరములు, దేశములో రోగములు, దేశములో ప్రభా న్యాయము లేదు, యథార్థత లేదు, ఒక్క భక్తిపరుడు కూడా లేడయ్యా. మీకు ఆ గ్రంథము ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నారు. అదే దుస్థితి, ఆ కాలములో ఉన్న పరిస్థితి అంతకంటే ఘోరముగా నేటి కాలములలో మా దేశంలో, మా రాష్ట్రములలో, నాయన ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది తండ్రి. నీ ద్వారా రక్షించబడిన మేము, నీ యొక్క రక్తములో కడగబడిన మేము ఈ పరిస్థితులను గమనించి విశ్వాసము నుండి, వాక్యము నుండి, మా ప్రార్థన జీవితము నుండి మేము వైదొలగక నిన్ను హత్తుకొని మేము జీవించగలిగిన కృప దయచేయండి ప్రభువా. At any time anything can happen. ఏ టైంలోనైనా, ఏ సమయంలోనైనా ఏదైనా జరగొచ్చు ప్రభువా. అలాంటి ఉపద్రవముల నుండి మేము తప్పించబడడానికి అనుదినము, అనుక్షణము, అనుదినము నీ యొక్క నాయన సహవాసములో మేము నడుచుటకు నీ కృప దయచేయండి. ఎంతమంది వాక్యము ద్వారా బలపడ్డారో, ఎంతమంది చేతులెత్తి నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నారో, వారందరినీ మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు బలపరచబడుతున్నట్లయితే మీరు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. స్వస్థత, విడుదల, ప్రవచనాత్మకమైన సందేశముల ద్వారా మీరు దేవుని మాట చేత బలపడాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మీరు ఒకవేళ
మేముంటున్న ప్రాంతంలో, దగ్గర ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే రండి, జాయిన్ అవ్వండి. మాతో పాటు మీరు ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు, మీ పరిస్థితులను మారుస్తాడు. మీకున్న ఎలాంటి సమస్యలైనా దేవుడు విడుదల చేస్తాడు. మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.